డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్లోకి వెళ్లే ముందు క్లాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ అందరూ అడుగుతున్నారు. ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటని ఒకసారి వాటి గురించి. ఓకే అమ్మ, మనకి ఇప్పుడు 2024 సెప్టెంబర్ 8 వచ్చి మనకి తిరుపతిలో ఉంటుందండి. అలాగే 15th సెప్టెంబర్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుంది. 22nd సెప్టెంబర్ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. 29th సెప్టెంబర్ వచ్చి మనకి అనంతపురంలో ఉంటుంది. అలాగే 6th అక్టోబర్ వచ్చి విజయవాడలో ఉంటుంది. 27th అక్టోబర్ వచ్చి బెంగళూరులో ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. అండి. 660 మనీ మంత్ర వీడియో సంపూర్ణత్వం. స్పెషల్లీ నేను ఆ రోజు వచ్చినటువంటి స్పెషల్ క్లాస్ ఒక కంప్లీట్ ఫుల్ మీల్స్ ఉంటాయి చూసాను, అలా బిర్యానీ. సో అంత బాగా అనిపించింది. మనీ మంత్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా తరపున స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే రిసీవ్ చేసుకున్నటువంటి విధానం కానీ, పైగా నేను రైట్ టైంలో ఎంటర్ అయినట్టున్నాను. కరెక్ట్. చాలా బాగా అనిపించింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానని చెప్పేసి, అంటే వీడియో ముఖంగా అడుగుతున్నాను. స్పెషల్ థ్యాంక్స్. చాలా బాగా జరిగింది కూడా. చాలా మంచి క్లాస్. స్పెషల్ క్లాస్ ఉంది. స్పెషల్ క్లాస్ స్పెషల్గా అంత స్పెషల్గానే ఉంది. స్పెషల్గానే ఉంటుంది. ఎస్, రియల్లీ ఫ్యాంటాస్టిక్. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండ్ 660 మనీ మంత్ర వీడియోలు అని చెప్తున్నారు. డబ్బు సంపాదించడం చాలా ఈజీ. మనం మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోతున్నాం. డబ్బు సంపాదించడం చాలా ఈజీ అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే, మీరు సత్యాన్ని అంగీకరించే మీ అంతరంగాన్ని నేను స్పృశించిన వాడిని అయ్యాను. ఇప్పుడు మీ అంతరంగ సత్యాన్ని నిరాకరించే ఇది సత్యమే, కానీ దీన్ని నిరాకరిస్తుంది. ఎందుకంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ ఎలా అవుతుంది అనే దాన్ని నిరాకరిస్తుంది. కానీ మీ అంతరంగాన్ని నేను స్పృశించాను కాబట్టి నాకు తెలుసు డబ్బు సంపాదించడం ఈజీ అని. మనకు ఆ మాట వాక్యం వినగానే మీ అందరికి కోపం వస్తుంది. ఏంటంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీయా, మేము ఇంత కష్టపడుతున్నామే, ఆయన డబ్బు రావట్లేదే, నెల మొత్తం పనిచేస్తే కానీ ఇంత శాలరీ రావట్లేదు, ఆయన ఏం చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడొక్కడ ఫెయిల్ అయిపోవడం, లేదంటే డబ్బులో పాలైపోవడం, ఇవన్నీ కూడా మనకి ఎలా అయిపోయిందంటే కోణంలో ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రాలేకపోతున్నాం మనం. కానీ మన సబ్జెక్టులోకి వచ్చేసరికంటే మీరు చెప్పారు ఆ స్పెషల్ క్లాస్లో మ్యాథ్స్ రానంత మాత్రాన మ్యాథ్స్ లేదు అని, దాంట్లో మెరిట్ రాదనేది ఏం లేదు. తెలుసుకున్నప్పుడు మనకు అది ఈజీ అయిపోతుంది. నిజంగా చెప్పాలంటే మ్యాథ్స్ అంటే నాకు చాలా కష్టం. అది మ్యాథ్స్ టీచర్ వస్తే ఎందుకు వచ్చాడో అనిపించేది. నాకు ఇప్పటికి కూడా మ్యాథ్స్ రాదు, నిజంగా ఓపెన్గా చెప్తున్నా. మ్యాథ్స్ అంటే చిరాకు. కానీ మన సబ్జెక్ట్ అది దేంతోనే ఆధారపడి ఉంది, డబ్బు మీద లెక్కలతోనే ఆధారపడి. ఎస్. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ ఏదైతే మన మనసు అంగీకరిస్తలేదో దాన్ని మనం పట్టుకోవాలి. అర్థమైందా? పెద్ద పెద్ద మేధావులు కానీ కొందరు గొప్ప వాళ్ళు ఏం చెప్తారంటే, నీకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాంతో సావాసం చేయి. నీకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాంతో సావాసం చేయి. ఎప్పుడైతే దాంతో సావాసం చేస్తావో అది నీకు ఈజీ అయిపోతుంది. ఓకేనా? ఇతరాని వాడికి నీళ్ళలో చూస్తే భయం వేస్తే చస్తాడు వాడు. ఈత వచ్చేవాడికి ఎంత దూరం అని ఈదగలడు, ఏదైనా చేయగలడు. ఓకేనా? ఒక కెపాసిటీని బట్టి. అయినంత మాత్రాన నేను ఈదలేను, నాతో కాలేదని కాదు. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే నీకు ఈత వచ్చేస్తుంది. అవునా కదా? 1 వీక్ మీరు ప్రాక్టీస్ చేసి ఈత వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు మీ అంతరంగాన్ని మీరు ఇది సత్యమని మీరు ఎప్పుడైతే అంగీకరిస్తారో, అంగీకరించి దాంతో మమేకం అవుతారో, అప్పుడు ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా దానివైపు వినడం మొదలు పెడుతుంది. అప్పటి వరకు వినదు అది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఈ సబ్జెక్ట్లో మనం ఏనాడు కూడా ప్రవేశించలేదు, ఈ సబ్జెక్ట్ గురించి తెలీదు, దీనివైపు మనం ప్రయాణం చేయలేదు. దీంతో పాటు ఏమైందంటే సమాజంతో కలగాల్సి ఉన్నాం కాబట్టి మనకి ఈ యొక్క అలవాట్లు, ఈ యొక్క మనస్తత్వమే కలిగి ఉండడం వల్ల మనం ఇటువైపు రాలేకపోతున్నాం. చాలామంది అంటారు, మన ఇంటర్వ్యూ చూశారు చాలామంది దగ్గరగా పర్సనల్గా ఉన్నవాళ్ళు, క్లాసులో కూడా చూసిన వాళ్ళు, మీరు ఇంత డిఫరెంట్గా ఎలా చెప్తారండి. అసలు ఒక్కోసారి భయం వేస్తుంది. మీరు చెప్తే వింటుంటే భయం వేస్తుంది, ఇది ఇలా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే. నేను చెప్పాను ఏంటంటే, విశ్వ నియమాలు అనుకుని ఉంటాయి. ఆ విశ్వ నియమాల్లో భాగంగా ఏంటంటే, అది ఆల్రెడీ తనను తాను పునర్మించుకుంటూ ఇలాగే ఉండాలని తయారు చేసుకుంటుంది. దానికి వ్యతిరేకంగా మనం పోవడానికి లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక బలవంతుడు ఉన్నాడు, మనం బలహీనలో ఉన్నాము, వాడు చెప్పినట్టు నడుచుకుంటే అయిపోయింది. వాడు మన ఏమన్నాడు, రివర్స్ పోయినాం అనుకో, వాడు ఏమైనా చేయగలడు. కాబట్టి ఇప్పుడు మనకు డబ్బు అనేది ఎలా కనిపిస్తుంది అంటే, మనకంటే బలమైనదిగా, బలవంతుడిగా కనిపిస్తుంది. కాబట్టి మనం లొంగి ఉన్నాం. మనం అర్థమైంది. ఎప్పుడైతే వాడితో మనం మమేకం అయిపోయాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, ప్రేమ అనేది మొదలైంది ఇద్దరి మధ్య.
వాడు చెప్పినట్టు తినేసి వాడితో కూడా ఉంటే ఏమైతే ప్రేమ అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, దాంతో సావాసం అవుతుంది. దాంతో సావాసం అయినప్పుడు ఏమవుతుంది అంటే దాని స్మెల్ ఏంటి, దాని స్పర్శ ఏంటి, అది ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఎలా మాట్లాడచ్చు దాంతో, ఎలా దాంతో సావాసం చేయొచ్చు, ఎలా దాంతో సహజీవనం చేయొచ్చు, ఇవన్నీ తెలిసిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి కొన్ని రోజులు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక 6 నెలలు ప్రయత్నం చేయండి అని. అలాగే కొన్ని రోజులు ఈ సమాజాన్ని కానీ లేకపోతే మీ యొక్క బంధాలు కానీ ఇవన్నింటి పక్కన పెట్టండి. ఎందుకంటే ఖచ్చితంగా డబ్బు సంపాదించాలని ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే. అనవసరంగా మీ లైఫ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసుకోవద్దు, ఓకేనా? అలా అనుకుంటే మాత్రం కొన్ని రోజులు బాధ్యతలు వహిస్తూ డబ్బు వైపు మరలండి. అప్పుడు మీకు అర్థమవుతుంది కదా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. అప్పుడు నేను చెప్పింది కూడా మీకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాల క్వశ్చన్స్, అనుమానాలు ఎన్నో మిగిలిపోయాయి. ఇక్కడ ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పటిదాకా మీరు బాగున్నారు, ఏదో పని చేసుకుంటున్నారు, మీ ఫ్యామిలీతో బాగా గడుపుతున్నారు, అవసరమైతే అప్పులు చేస్తున్నారు, అంతా బాగుంది. ఎప్పుడైతే మన వీడియో స్టార్ట్ అయింది, ఎప్పుడైతే మనం డబ్బు సంపాదించడం చాలా ఈజీ అన్నామో, ఇది ఎలా ఉంటుందంటే రైల్వే స్టేషన్లో మనం హడావుడిగా పిల్లల్ని తీసుకొని ప్యాసింజర్ ట్రైన్కి అంతా హడావుడిలో మనం బయలుదేరుతాం. అక్కడికి పోగానే మనకు ఒక వాయిస్ వినిపిస్తుంటుంది మాటిమాటికి, ఏమనంటే టీ 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 అని వినిపిస్తుంటుంది. మనం దాన్ని పట్టించుకోం. ఆ తర్వాత పిల్లలు అందరు ఫ్యామిలీ అంతా సర్దుకున్న దగ్గర కూర్చున్నాక ట్రైన్ 1 గంట లేట్ అని చెప్తాడు వాడు. చెప్పగానే అప్పుడు టీ వాడి కోసం ఎదుగుతాం మనం. అంటే అప్పటి వరకు నీకు అది వినిపించినా నువ్వు పట్టించుకోలేదు. కాబట్టి నీ యొక్క పరిస్థితులను బట్టి నీ యొక్క సమాజంతో కూడి ఉండడం వల్ల ఇప్పటివరకు డబ్బు గురించి నువ్వు పట్టించుకోలేదు. అప్పుడప్పుడు నేను టీ అమ్ముతూనే ఉంటాను, మీరు తాగాల్సిందే. దానికి ఇంకో గత్యంతరం లేదు. ఎందుకంటే అందరికీ టీ కావాలి, అందరికీ డబ్బు కావాలి. ఆ టీయే మన డబ్బు. కాబట్టి డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఒక్కసారి దీటి వైపు దృష్టి పెట్టండి, టీ తాగేసేయండి, హాయిగా ఎంజాయ్ చేయండి. ఆటోమేటిక్గా దాని రుచి ఆస్వాదించడం, దాంతోపాటు దాని ఒక రంగు, రుచి, వాసన ఏదైతుందో అది మీకు తెలిసిపోతుంది. అప్పుడు డబ్బు సంపాదించడం ఈజీ అనేది తెలిసిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. చాలామందికి మనం దేని మీద సాధన చేస్తామో, మనకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో, మనకి ఏదైతే ఆ ఎగ్జైట్మెంట్, ఎనర్జీ ఇస్తూ ఉంటుందో అదే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అందులో డబ్బు అనేటువంటిది ఎప్పటికైనా సరే మనకి దీని మీద ఎవరికి లేదండి, దీని మీద ఎవరికి లేదండి. ఉంటే ఇంత సమస్యలు ఉండవు. నేను చెప్తున్నాను కదా, ఉంటే ఇంత సమస్యలు ఉండవు. ఉన్న దాని గురించి ప్రయత్నం చేయలేరు. ఎందుకంటే అందరికి డబ్బు కావాలని ఉంటుంది. కాకపోతే దాని వైపు ప్రయత్నం చేయడం, దాన్ని ఇంత ఈజీగా పట్టుకోవడం, దాంతో ఎలా ఉండాలి అనేది చాలామందికి తెలియదు. చెప్పేవాడు లేడు. అదేదో పెద్ద ఎట్లా అంటే మనం ఇప్పుడు దేవుడిని ఎలా చూస్తామంటే, దేవుడు అని ఎప్పుడు అనుకుంటాం, మనకంటే గొప్పవాడు అనుకున్నప్పుడే దేవుడు అనుకుంటాం కదా. దాన్ని ఒక పెద్ద గొప్ప వస్తువుగా చూస్తాం మనం. అలాగే డబ్బును కూడా అలాగే చూస్తున్నాం మనం. అది ఒక ప్రతీక మాత్రమే. డబ్బు కానీ దేవుడు అనేది నీ జీవితంలో ఒక ప్రతీక మాత్రమే, అంతే తప్ప అదేదో గొప్పది కాదు. గొప్పది అనుకున్నప్పుడు ఏమైపోతుంది, నువ్వు చిన్నగా అయిపోతావు. కాబట్టి నువ్వు గొప్పడు అనుకున్నప్పుడు అది చిన్నగా అయిపోతుంది. కాబట్టి వీలైనంత నిన్ను మించిన వాడు ఈ ప్రపంచంలో లేడని చెప్పేసి మనం స్పెషల్ క్లాస్లో చెప్తాం. కాబట్టి నిన్ను మించిన గొప్పవాడు ఈ ప్రపంచంలో లేదనుకున్నప్పుడు అన్నీ చిన్నగా అయిపోతాయి. డబ్బు కాదు కదా, ఏదైనా సరే. కానీ మంచి కాన్సెప్ట్ అన్న. రోజు మనకు ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మనీ అనేటువంటి మనీ మంత్ర ఫ్యామిలీ గ్రూప్ నుంచి వస్తుంది, ఈ వీడియోస్ నుంచి వస్తుంది. దాంతోపాటు డబ్బు అనేది ఒక మంచి ఎనర్జీ. డబ్బే కావాలి, ఇంకేం అవసరం లేదు. కొన్ని రోజులు సంపాదించండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ యొక్క ఎంజాయ్మెంట్, ఆ యొక్క గమ్మత్తు, అది అసలు ఏం చేసినారు అది కాదు. ఎందుకంటే ఒకసారి కసిగా అనుకోండి, ఏదో మీకు ఒక పరిస్థితి వచ్చింది, డబ్బు కోసం ఏదో ఇబ్బంది పడ్డారు, కానీ అప్పుడు మీకు ఈ సబ్జెక్ట్ తెలియదు. ఇప్పుడు సబ్జెక్ట్ తెలుసు, ఒక్కసారి సంపాదించండి 1 కోటి రూపాయలు. ఎలా? అప్పటి కసి ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోండి, సంపాదించేస్తారు. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.